ఎలక్షన్ ముందు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ టీడీపీకి సహకరిస్తున్నారు మన ఏబిఎన్లో చూసాం. అది ఒట్టిదో కాదో ఏబిఎన్ వాళ్ళు రాశారేమో కావాలని, ఎందుకంటే అధికారులు కూడా కొన్ని కథలకి రావడం కోసం రాసి ఉంటారేమో అని అనుకున్నాం. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ప్రభుత్వ నాయకుల నుంచి ఫోన్లు వచ్చే విధానం చూస్తుంటే అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, సార్ ఓటింగ్ చాలా బాగుంది, అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఓటింగ్ ఎలా జరిగింది, ఇక్కడ ఈ విధంగా ఉంది, మనకి ఇక్కడ వస్తాయి సార్, లేకపోతే ఇక్కడ ఎలాగ వస్తాయి అని అప్పుడంటే వాళ్ళకి సర్లే ప్రభుత్వ అధికారుల నుంచి నెగ్గిన తర్వాత వెళ్ళి కలుసుకోవడం వేరు. డైరెక్ట్గా వెళ్ళి కలవడం లేదు. కానీ వాళ్ళ సొంత ఫోన్ల నుంచి కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్ల నుంచి ఫోన్లు చేసి సార్ నేను పనుల ఆపేశాను, చాలా బాగా జరిగింది అక్కడ నేను చూసినాను చెప్పు. చాలా ఎలక్షన్ ఎంత విధానంగా ఓట్ల ఎలక్షన్ జరిగిన తర్వాత అధికార పక్షాన్ని పక్కన పెట్టి ప్రతిపక్షానికి ఎంతలా మద్దతు తెలిసే విధానాలు ఎంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎలక్షన్ అయిన తర్వాత కూడా సేమ్ ఇలాగ ఫోన్లు చేశారు, సార్ మీరు నెగ్గేస్తున్నారు. కొంతమంది డౌట్ ఉండేవారు, కానీ ఇప్పుడు ఆ డౌట్ కూడా లేదు. 2024 ఎలక్షన్లో చాలామంది ఆఫీసర్లు డైరెక్ట్గా వెళ్ళి కలవడం లేదు, కానీ ఇండైరెక్ట్గా టీడీపీ జనసేన ఉన్నటువంటి పెద్ద నాయకులకి ఫోన్లు చేసి సార్ కంపల్సరీ మీరే వస్తున్నారు, ఇది సార్ మా పరిస్థితి, మేము ఎలా చేసాం, మీరు ఇవన్నీ మనసులో పెట్టుకోవద్దు, మమ్మల్ని ఒకసారి చూడండి, రేపు పొద్దుట మీరు ఏం చెప్తుంది ఎవరిని ఎక్కడ నొక్కాలంటే అక్కడ నొక్కేస్తాం, ఈ విధమైనటువంటి మాటలు ఆల్రెడీ ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి. చాలామంది ఆఫీసర్లు ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఐపీఎస్లు కూడా పక్కాగా వైసీపీకి సపోర్ట్ చేసిన ఐపీఎస్లు కూడా ఈరోజు టీడీపీ జనసేన పెద్దలకు ఫోన్లు చేస్తున్నారంటే వాతావరణం ఏ విధంగా మారింది ఒకసారి ఆలోచించుకోండి. అదే అన్నాను, ఈ అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఓటర్లు కాదు, జనాలు కాదు, అధికారులు కాదు, ఎవరైనా సరే ఎవరికీ శాశ్వతం కాదు, ఎటుంటోటి మలుగుతుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన పరిపాలన చేయాలి తప్పేది. ఈరోజు మనకు అధికారం వచ్చి దున్నేత్తం వ్యవస్థలను మనకు సపోర్ట్ చేస్తున్నాయి అనుకుంటే అదే వ్యవస్థలు రేపు ప్రొద్దులు తిరగబడ్డాయంటే సర్వనాశనం అయిపోతాం. ఇది పరిస్థితి. జై భీమ్.